వెల్కమ్ టు స్పేన్ న్యూస్ దండోరా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 8న జరిగిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీశాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే 3-4 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ఆగస్టు 13 బుధవారం నుండి తమ అధికారులందరూ తమ విధుల్లో ఉండాలని తెలంగాణ నీటిపారుదల శాఖ TGSPDCL ఆదేశించాయి. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకరోజు ముందు ప్రభుత్వ ఉద్యోగుల సెలవును రద్దు చేశారు. GHMC పరిధిలో విద్యార్థుల భద్రత మరియు రవాణా సమస్యల దృష్ట్యా ఉదయం షిఫ్ట్ సమయంలో మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 3-14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. వీటి పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరగగా ఈ 2 స్థానాలను కూటమి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంగళవారం పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదవగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మందుబాబులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ ఏపీలో పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GOMS నెంబర్ 273కి అనుమతించింది. పర్మిట్ రూములకు సంబంధించి నియమ నిబంధనలను ఉత్తర్వులు పేర్కొంది. పర్మిట్ రూములు అందుబాటులో లేకపోవడం వల్ల బహిరంగంగా మద్యపానం చేస్తున్నారని, దీని కారణంగా సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన ప్రభుత్వం పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చింది. పులివెందులో ఈ రోజు జరుగుతున్న రీపోలింగ్ ను వైఎస్ఆర్సీపీ బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్ ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారని, ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారని, ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూతులు ఆక్రమించారో అందరికీ తెలుసన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు, ఎజెండా రూపొందుతుండగా ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను చక్కదిద్దటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిచేందుకు చేపట్టిన ప్రణాళికలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో టికెట్ను అధిష్టానం తనకే కేటాయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. భద్రతా తనిఖీలను వేగవంతం చేయడం, ట్రాఫిక్ ను సులభతరం చేయడం, యాత్రికులకు సజావుగా ప్రవేశం కల్పించడం లక్ష్యంగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఈ నిబంధన అమలు చేయబడుతుంది. తిరుమల ప్రధాన ప్రవేశ స్థలం వద్ద వేగవంతమైన క్లియరెన్స్ ను ప్రారంభించడం ద్వారా ముఖ్యంగా రద్దీ సీజన్లలో దీర్ఘకాలం వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు చెక్ పాయింట్ దాటి ముందుకు వెళ్లడానికి అనుమతి లేదు. నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి అధికారులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం వద్ద ఇన్ఫ్లో 1,74,533 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరింది. ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయిపట్టి లాగటం నేరమేమీ కాదని మెడ్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది. 2015లో చోళవందానికి చెందిన మురుగేసన్ ఓ దివ్యాంగురాల్ని చేయిపట్టి లాగినట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు అతడికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. స్పష్టమైన ఉద్దేశ రుజువు లేకుండా కేవలం ఒక మహిళ చేతిని లాగటం కూడా నేరంగా పరిగణించబడదని తీర్పు చెప్పింది. టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అనధికారిక బెట్టింగ్ యాప్ కి సంబంధించి కొంతమంది ద్వారా మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి. వాటిపై స్పష్టత కోసమే విచారణ జరపాలని ఈడీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్ఫామ్లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ చేస్తోంది.
గణేష్ నవరాత్రుల సందర్భంగా సెక్టర్ ఎస్ఐలు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాల పూర్తి వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేయాలని నగర సిపి సివి ఆనంద్ సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారుల నుంచి ఎస్ఐల వరకు హాజరయ్యారు. ఇన్స్పెక్టర్లు మండపాల నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.